ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నష్టపరిహార చెక్కులను లబ్ధిదారులకు శనివారం అందజేసింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడుతూ, ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి 2020లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంత ప్రాధాన్యతో, ఆ పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైన భూములు ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. ప్రతి నిర్వాసితుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలోనే మొన్న 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లకు జమ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు నవంబర్లో మరొక 1000 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితుల అకౌంట్లకు జమ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మేము మారుమూల ప్రాంతం ఈ యొక్క నిర్వాసితుల గ్రామాలకు వస్తే మీరే చూస్తారు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి వాళ్ళ స్వాగతం పలికి హారతలు ఇచ్చి పూలజల్లు కురిపించి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2016లో మాకు 700 కోట్ల రూపాయలు అకౌంట్లు వేశారు. మళ్ళీ ఈరోజు 900 1000 వేసింది మీరే. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా నిర్వాసితులకి అకౌంట్లో అమౌంట్లు పడ్డాయి తప్ప మధ్యలో 5 సంవత్సరాలు 19, 24 10 లక్షలు అదనంగా ఇస్తానని పాదయాత్రలో చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అదనం మాట్లాడించి అసలు కూడా ఎగ్గొట్టినటువంటి మోసం దగా చేసినటువంటి పాలన 5 సంవత్సరాల్లో మేము చూసామని ఇవాళ నిర్వాసితులే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క నిర్వాసితులకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో ఇంకో 15-20 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా జమ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదో ఈ రకంగా R&R అనే కాదు, మరి ల్యాండ్ ఈక్వేషన్ కూడా పూర్తి చేసి కాలనీలు కూడా పూర్తి చేయాలని. ఎందుకంటే ఆ రోజు 14, 19లో మీరు చూశారు, ఆ రోజు 75 కాలనీలు మేము ఐడెంటిఫై చేసాం. 75 కాలనీలు ఐడెంటిఫై చేసి పనులు ప్రారంభిస్తే 26 పూర్తయ్యాయి, ఇంకా 49 నిర్మాణంలో ఉన్నాయి. ప్రభుత్వం మారింది, మళ్ళీ 5 సంవత్సరాలు ఆ 49 కాలనీలు ఒక చూడలేదు ఆ ప్రభుత్వం కన్నెత్తి. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ 49 కాలనీల్లో పనులు పూర్తి చేయడానికి మొన్న 870 కోట్ల రూపాయలు మళ్ళీ మన టెండర్లు పిలిచి మేము పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి నేను అడుగుతున్న మధ్యలో 5 సంవత్సరాలు ఆ పని ఎందుకు చేయలేకపోయింది గత ప్రభుత్వం? కొన్ని డబ్బులు లేవా అంటే ఆ రోజు కేంద్రం కూడా ఇచ్చింది పోలవరానికి. 14, 19లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఆలస్యం కాకూడదని కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు పెడితే ఆ నిధులు రీఎంబర్స్మెంట్ చేసింది 19, 24లో కేంద్రం. ఆ రోజు 3880 కోట్ల రూపాయలు కేంద్రం రీఎంబర్స్మెంట్ కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆ డబ్బులు పోలవరంకి ఖర్చు పెట్టాల, పోలవరం నిర్వాసితులకి కూడా ఖర్చు పెట్టాల. అంటే రైతులకు ఇచ్చినటువంటి సొమ్ములు, నిర్వాసితులకు ఇచ్చిన సొమ్ములు కూడా మరి నువ్వు మాయం చేసేసావని అంటే మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే చాలా ఆశ్చర్యం కలిగేటువంటి విషయం. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ అకౌంట్లకి R&R ఇవ్వడంతో పాటుగా ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేసి ఆ కాలనీలు కూడా పూర్తి చేసి 2027 డిసెంబర్కి పోలవరం పూర్తయ్యే ముందుగా మన్యం జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఈ సమావేశానికి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం భూదేవిపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలేరుపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభా ప్రాంగణానికి మంత్రి నిమ్మల చేరుకున్నారు. తర్వాత లబ్ధిదారులకు చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పోలవరం నిర్వాసితులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, షాప్ డైరెక్టర్ కోర్షా జగదీశ్వరి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, ప్రధాన కార్యదర్శి సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మలా కిషోర్, జనసేన మండల అధ్యక్షుడు గణేశుల ఆదినారాయణ, తోట రవి, మునిశెట్టి గంగాధర్లు మాట్లాడారు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్, R&R కమిషనర్, భూసేకరణ అధికారులు, RDO, MRO
తదితర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి జాన్ మోసే, AV9 టీవీ న్యూస్, వేలేరుపాడు.